మేము పూజలు పరిహారాలు చేసుకోలేకపోతున్నాము అని అంటున్నారు. అందరికీ ఉపయోగపడి అందరికీ పనికొచ్చే స్విచ్ వార్డు గురించి తెలుసుకుందాం ఈరోజు. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య గొడవలయ్యి విడిపోతే వాళ్ళు ఫోన్ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తాం. అటువంటి వారు కానివ్వండి, లేకపోతే లవర్స్కి మధ్య ఏమన్నా లవ్ అనేది ఉంటుంది కదా, ఇంకొకళ్ళు మనల్ని లవ్ చేయాలని, మనతో మాట్లాడాలని, ఫోన్ చేయాలని, కానీ ఒక్క మెసేజ్ అన్నా చేయాలని అనుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళు మాత్రం ఈ స్విచ్ వార్డుని ఉపయోగించాలి. నేను చెప్పే స్విచ్ వార్డు హస్బెండ్ వైపు లేదా లవర్స్కి మధ్య గొడవలు, వాళ్ళు ఒక ఫోను చేయాలి అని ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేయండి. నిజంగానండి, ఒక్క 5 నిమిషాలు చెప్పే విషయాన్ని అది రోజు 5 నిమిషాలు చూసినా చాలు. ఈ వీడియో అయ్యే లోపే చాలామంది ఈ వీడియో చూడటము, ఇలా చూస్తూ ఉంటారు కదా వీడియో, ఈ వీడియో చూసి అయ్యే లోపే ఇన్ని రోజుల నుండి మాతో మాట్లాడని వారు మాతో మాట్లాడారు అని చాలామంది అన్నారు. ఇన్ని రోజుల నుండి లాక్ చేసి పెట్టారు మా నెంబర్ని. మా వాళ్ళు ఫోను కూడా పికప్ చేయనోళ్ళు ఎప్పుడు ఫోన్ ఎత్తనోళ్ళు మాకు ఫోన్ చేశారు. ఆ స్విచ్ వార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని స్విచ్ వార్డు అనే కంటే ఒక అఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఏజెల్ నెంబర్తో కూడిన ఒక స్విచ్ వార్డ్ అండి ఇది. నిజంగా చాలా అంటే ఒక శక్తివంతమైన ఒక నెంబరు. ఒక నెంబర్ని లేదా ఒక అఫర్మేషన్ ఏదైతేనే ఒక వస్తువుని, ఒక విషయాన్ని పదే పదే చూస్తూ ఉంటామో అది నిజంగా మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. మనం ఏదైతే ట్రై చేస్తూ ఉంటామో అది మన మైండ్ తీసుకొని అది జరగాలని అని మనకి తెలియజేసే ఒక విషయాన్నే మనం ఒక స్విచ్ వార్డుగా చెప్పుకోవచ్చు. మనము ఏదైతే పదే పదే తెలియజేస్తూ ఉంటామో కానీ మన మైండ్కి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఫలానాది చేసేది ఫలానా జరుగుతుంది అని తెలుస్తుంది. ఈ నెంబర్ కోసం ఒకళ్ళు ఫోన్ చేయాలని మనం అనుకుంటూ ఉన్నాము. ఫలానా నెంబర్ని మనం చూస్తూ ఉంటే నిజంగా జరుగుతుంది అని ఒక పాజిటివ్ మైండ్ని మనం తీసుకున్నాం. ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో వాళ్ళని మనసులో అనుకొని ఈ స్విచ్ వార్డుని మీరు రోజు ఒక్కసారి చూస్తూ ఒక్కసారి రాయండి. ఒక పేపర్ మీద రాసుకోండి, ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. గ్రీన్ కానీ రెడ్ కానీ ఏ పెన్ అయినా పర్వాలేదు, రాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే మీరు ఫోన్ చేయాలని ఎదురు చూస్తున్నారో వెంటనే వాళ్ళు వెంటనే లాక్ చేసిన వాళ్ళు అనుకోండి. మీరు పదే పదే చేయటం వల్ల ఏం జరగలేదు అని అనుకుంటే చాలా వరకు జరగటానికే పాజిటివ్ ఉందని, కొంతమందికి జరగలేదు అని అనుకున్న వాళ్ళు కూడా మేము ఎన్ని చేసినా జరగలేదు అని చాలామంది అనుకుంటారు కదా, అలా అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ సేవ్ చేయండి. చేస్తే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అదేంటో చూద్దాము. ఫస్ట్ ఒక స్టార్ పేపర్ తీసుకోండి. 6 కోణాలతో కూడిన ఒక స్టార్ వేసుకోండి. మధ్యలో ఒక ఏంజల్ నెంబరు 222 అనే నెంబర్కి ఒక మంచి వైట్స్ అనేవి ఉంటాయండి. ఎవరినైతే మనం చూడాలి, కలవాలి అని అనుకుంటామో వాళ్ళని మన దగ్గరకు తీసుకొచ్చే శక్తి ఈ 222 నెంబర్కి ఉందండి. వాటితో పాటు పైన ఏం రాయాలంటే మీ పార్ట్నర్ నేము, ఒక హస్బెండ్ గురించి అయినా సరే, ఒక వైఫ్ గురించి అయినా సరే, లేదంటే ఎవరైనా ఒక వన్ సైడ్ లవ్, బాగా సిన్సియర్గా లవ్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పెక్ట్ రావాలంటే వాళ్ళ నేమ్ అనేది రాయాలంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఎలా అయితే వాళ్ళు వాడుతుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ స్విచ్ వార్డ్ గురించి చూపిస్తానండి. చూడండి, ఇదిగోండి స్విచ్ వార్డ్ పేపర్ మీద వేసాను. ఆ పేపర్ మీద వేసిన దాన్ని ఎలా అయితే పిలుస్తూ ఉంటారో వాళ్ళ నేమ్ అనేది పైన రాయండి. స్టారుకి కింద ఎవర్ నేమ్ అని రాశాను చూడండి. ఏం చేస్తారంటే మీరేం రాయండి, మీరు మీ నేమ్ రాయండి పైన, మీ పార్ట్నర్ నేమ్ రాయాలి కింద, మీ నేమ్ రాసుకోవాలి. ఇటు సైడ్ వైపు కాల్ మీ అని రాయండి, ఇటు సైడు నవ్వు అని రాయండి. అంటే కాల్ మీ నవ్వు,
వెంటనే మీ పార్ట్నర్ దగ్గర నుండి మీకు కాల్ రావాలి అనే ఒక అప్లికేషన్ని మనం మనసులో అనుకుంటున్నాం. వెంటనే నాకు వస్తుంది 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 అని మైండ్కి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక అప్రిమేషన్ అంటే ఏంటి? ఒక పాజిటివ్ని మన మైండ్కి కల్పించినప్పుడు వెంటనే అవి జరగటానికి మంచి అవకాశం ఉందండి. చూశారు కదా స్విస్ వర్డ్ని. ఇది రాసుకోండి. ఇది రాసుకొని ఇది పైన నేమ్ ఉంది, కింద నేమ్ ఉంది, రాసి ఉంటాయి కదా. పైన మీరు అనుకున్న వాళ్ళ నేము, కింద ఏమన్నా యువర్ పార్ట్నర్ నేమ్, ఇక్కడ మీరు అనుకున్న వారి నేము, ఇక్కడేమన్నా మీ నేము, ఇక్కడేమన్నా వేరేది మామూలుగా మీరు అనుకుంటా ఉంటారు కదా, అవన్నీ ఇక్కడ రాసుకోవాలండి. ఇదిగో ఇంకోసారి చెబుతాను వినండి. ఎలా అయితే పిలుస్తూ ఉంటారో, ఒకళ్ళ పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు కదా, పేరు పెట్టి ఏదో పేరు పిలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేరు పైన, వాళ్ళ నేమ్ అనేది పైన రాయండి. స్టార్కి కింద ఎవరి నేమ్ అని రాశాను కదా, చూడండి. ఏం చేస్తారంటే మీ నేమ్ రాయండి. పైన ఏమన్నా వాళ్ళది, కింద ఏమన్నా మీది. పైన మీ పార్ట్నర్ నేమ్ రాయాలి కదా, కింద మీ నేమ్ రాసుకోవాలి. ఇటు సైడ్ ఉంది కదా, వైఫ్ కాల్ మీ అని రాయండి. ఇటు సైడు నవ్ అని రాయండి. అంటే కాల్ మీ నవ్, వెంటనే మీ పార్ట్నర్ దగ్గర నుండి మీకు కాల్ రావాలి అనే ఒక అప్రిమేషన్ని మనం మనసులో అనుకుంటున్నాము. వెంటనే నాకు వస్తుంది 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 వస్తుంది. మైండ్కి ఒక ట్రైనింగ్ని ఇవ్వండి. ఒక అప్రిమేషన్ అంటే ఏంటి అంటే ఒక పాజిటివ్ని మన మైండ్కి కల్పించినప్పుడు వెంటనే అవి జరగటానికి మంచి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇదిగోండి, ఇది పేపర్ మీద వేసుకోండి. పేపర్ మీద వేసుకొని దాన్ని ఏం చేస్తారంటే, ఎలా అయితే పిలుస్తూ ఉంటారో వాళ్ళ నేమ్ని పైన రాయండి. స్టార్కి కింద ఎవరి నేమ్ అని రాశాను కదా, చూడండి. ఏం రాశానంటే మీ నేమ్ రాయండి. పైన పార్ట్నర్ నేమ్ రాయాలి, కింద మీ నేమ్ రాయాలి. ఇంకా ఈ పేపర్ని ఏం చేయాలంటే చక్కగా మీరు ఒక బుక్లో పెట్టుకోండి. ఆ పేపర్ వాడికి తీసి ఒక బుక్లో పెట్టుకోండి. లేకపోతే ఒక బుక్ మీద రాసుకున్నారనుకోండి, ఆ బుక్ అలాగే ఉంచేసుకోండి. పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచినా సరే, లేదంటే ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో పాజిటివ్గా ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే చేయాలని ఈ వీడియో చూస్తున్నారనుకోండి, ఇప్పుడే చేయాలనుకోని వెంటనే చేయండి, ప్రాబ్లం ఏమి లేదు. ఫలానా టైం, ఈ టైంలోనే చెయ్యాలి, ఆ టైంలోనే చెయ్యాలి అని ఏమీ లేదు. ఫలానా టైం అని ఏమి లేదు దీనికి. చూడండి, ఒక్కసారి 5 నిమిషాలు రాసిన ఆ సర్కిల్ని, అంటే ఆ టేబుల్ని చూడండి. రోజుకి ఒక్కసారి చూడాలండి. అంటే మీరు వేసిన స్టార్ని 222 అనే నెంబర్ని, పేరుని నిజంగా ఫోన్ చేయాలని కాల్ మీ అని రాసుకున్నాం కదా, అలాగే చూస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు చూస్తే చాలండి. రోజుకి ఒక 5 నిమిషాలు ఆ టేబుల్ని చూడండి. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకోండి. ఈ పేపర్ని మాత్రం రోజు చూడండి. ఈ పేపర్ని మడిచి ఎక్కడా పెట్టకండి, మడవకండి. పర్సులో పెట్టుకోవచ్చు. ముఖాలు మడిస్తేనే పర్సులో పెట్టుకోగలుగుతాము. అందువల్ల మడవకూడదు. బుక్కులో అలాగే స్ట్రైట్గా ఉంచండి. స్ట్రైట్గా మడవకుండా చక్కగా పెట్టుకోండి. మీకు ఎప్పుడైతే తీసి రోజు రాయాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు అనేవి లేదు, 7 డేస్ అండి దీనికి చేయాలి కదా అని అన్నప్పుడు 7 డేస్ కూడా మనం రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం ఒక్కసారి రాస్తే చాలు. 7 డేస్ కూడా అదే తీసి 5 నిమిషాలు చూస్తే చాలండి. నిజంగా ఎవరైతే చూస్తున్నారో, ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి కాల్ రావటం అనేది కన్ఫామ్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే కన్ఫామ్ అయిద్దండి. ఇది ఒక్కసారి మీరు కనుక మైండ్లో పెట్టుకొని దీన్ని ఫిక్స్ అయిపోయి మీరు చూశారంటే అసలు మీకే అర్థమైపోద్ది ఇది నిజమా పొట్టిదన్నది. ఒక్కసారి ఈ నెంబర్ని, ఈ టేబుల్ని, ఈ సిస్వాడ్ని రోజుకి ఒక్కసారి 5 నిమిషాలు కన్నార్పకుండా చూడండి. చూసేసరికి మీరు 7 రోజులు అలా చూస్తే కనుక రోజు ఒక 5 నిమిషాలు, ఈ 7 రోజుల్లోపే మీరు కావాలనుకున్న వాళ్ళు, మీరు రావాల్సింది అనుకున్న వాళ్ళు మీకు ఖచ్చితంగా ఫోన్ చేసి మీకు వస్తున్నామని చెప్పకపోతే అప్పుడు నా పేరు తిప్పి పెట్టుకోండి. మీరే చూడండి, మీకే తెలిసిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.